నిజంగా నేను లిటరల్లీ షాక్. హీ గోట్ ప్యాకేజ్. ఏం రాదు, ఏం చదవలేడు, వీడు వేస్ట్ అనుకున్న స్టూడెంటే ఇప్పుడు అంత హై ప్యాకేజ్ కొట్టాడు. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? రీసెంట్గా అయితే ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ పెట్టాడు, సార్ నేనైతే 10th క్లాస్లో మంచి రిజల్ట్ తెచ్చా, టాప్ రిజల్ట్. సో నాకైతే చూడండి సార్, నాకు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ అనేది పెద్ద విషయం కాదు సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు మీ. మీకు చిన్న మాట చెప్తాను చూడండి, జేడబ్ల్యూ ఎగ్జామ్కి ఈ బోర్డ్స్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానివ్వండి, 10th ఎగ్జామ్స్ కానివ్వండి, సంబంధమే లేదురా. మీరు 10th క్లాస్ చదివిన సిలబస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 5% ఆఫ్ జేఈ సిలబస్. మీరు జేఈ మెయిన్స్ రావాలి, జేఈ అడ్వాన్స్ రాయాలి. అండ్ మీకు తెలుసో తెలీదో, జేఈ అండ్ జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ఇవన్నీ క్రాక్ చేయాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లేదంటే మీరు నిజంగా చెప్తున్నాను కదా, చాలా భ్రమలో ఉన్నారు నేను ఈజీగా రాస్తానని చెప్పి. ఇట్ ఈస్ వేర్రా, చాలా అంటే చాలా వేర్రా. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. మీరు బేసిక్స్ ఇప్పుడు నేర్చుకుంటేనే మీరు తర్వాత ఈజీగా ఏ రియాక్షన్ అయినా, ఏ ఫార్ములా అయినా, ఏ మెథడ్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు. సో మీ అందరికి నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎస్, నాకు తెలుసు సార్, వీఆర్ ఎంజాయింగ్ ఇన్ హాలిడేస్, ఓకేనా? జస్ట్ ఇవ్వండి, 3 hours ఇవ్వండి చాలు. ఇన్ డే 3 hours ఇవ్వండి. ఈ 3 hours ఏదో కొంచెం నేర్చుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. వై ఆర్ ఫియర్ ఆఫ్ దట్? ప్రతి స్టూడెంట్ నాకు చెప్తుంటాడు, సార్ నాకు 10thలో ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి. మీకు చిన్న రియాలిటీ స్టోరీ చెప్పమంటారా? నా ఫ్రెండ్, ఓకేనా, వాడికి ఇంటర్మీడియట్లో ఏం మార్క్స్ రాలేదు, 10thలో కూడా ఏం మార్క్స్ రాలేదు. బట్ వాడు ఏంటంటే జేఈ పైన, జేడబ్ల్యూ పైన ఎంత కాన్సన్ట్రేషన్ చేశాడంటే అంత కాన్సన్ట్రేట్ చేశాడు. లాస్ట్ ఫైనల్కి జేఈ క్రాక్ చేసి చూపించాడు. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, దట్ ఈస్ ద మోటివేషన్. అలా ఉండాలి మనకి. చూడండి, వాడి నేనే అనుకోలేదురా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల వాడు చేస్తాడని చెప్పేసి. వాడికి కొట్టాడు. వై? బికాస్ వాడికి ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాంటివి, ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాడికి అలాంటివి ఉన్నాయి. అవన్నీ బ్రెయిన్లో ఉన్నాయి కాబట్టి వాడు ఏంటంటే ఎంత కష్టమైనా కానీ, ఎంత అయినా కానీ దాన్ని క్రాక్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి, ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది వాడిది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాడికున్న ప్యాకేజ్ ఎంత తెలుసా? నిజంగా నేను లిటరల్లీ షాక్. హీ గోట్ ప్యాకేజ్ 68 lakhs పర్ యానం. 68 lakhs పర్ యానం. ఎవ్రీ ఇయర్ వాడికి 20% హైక్ ఉంటుంది. చూడండి ఎంత ప్యాకేజా ఏంటి? ఒక ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తే అంత ప్యాకేజా? ఏం రాదు, ఏం చదవలేడు, వీడు వేస్ట్ అనుకున్న స్టూడెంటే ఇప్పుడు అంత హై ప్యాకేజ్ కొట్టాడు. మా స్కూల్కి వాడిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు. వాడికి రేపు చేయబోతున్న ఫంక్షన్కి. ఎస్, నన్ను కూడా పిలిచారు. బట్ హీఈస్ బెటర్ దాన్ మీ ఇన్ పొజిషన్. వై? బికాస్ వాడు ఏంటంటే ఫిక్స్ అయిపోయాడు ఇంకా కొట్టాలి అని. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. 10th క్లాస్ సరిగ్గా రాలేదు, కానీ హీ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ జేఈడబ్ల్యూ. అదే మెయిన్స్ వచ్చేసింది, అడ్వాన్స్ కూడా వచ్చేసింది, మంచి పొజిషన్ కలిపాడు. అండ్ హీఈస్ గెట్టింగ్ హై ప్యాకేజ్ నౌ. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. అండ్ వాడున్న పొజిషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మారిపోయింది. నౌ హీఈస్ లీడింగ్ ద రిచ్ లైఫ్. సో మీకు నేను చెప్పేది కూడా అదే, ఓకేనా? ఒక మంచి లైఫ్ కావాలంటే, ఓకేనా, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా చేంజ్ అవ్వండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోండి. బీ హోప్, బెస్ట్ హోప్ మీద ఉండండి, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి, ఓకేనా? ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ మై హార్ట్, బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మంచి మార్క్స్ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా మీకు జేడబ్ల్యూ అనేది క్రాక్ అవుతుంది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. కన్సిస్టెన్సీగా ఉండండి రా, డిసిప్లైన్డ్ మెథడ్ ఉండండి, ఓకే? ఒక స్ట్రాటజీ యూస్ చేయండి, ఖచ్చితంగా మీ జేడబ్ల్యూ అనేది, ఓకేనా, చాలా చాలా ఈజీగా క్రాక్ అయిపోతుంది, ఓకేనా? ఈ 2 years కష్టపడండి. ఈ 2 years కష్టపడితే చాలా బాగుంటుంది మన లైఫ్, ఓకే? ఇదే నేను చెప్పాల్సింది, ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ గాయ్స్ అండ్ యువర్స్ డాక్టర్ సుహెల్ మొహమ్మద్.